జై భగవద్గీత. భగవద్గీత ప్రాముఖ్యత అంటే మనం భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం మీద కొన్ని పాయింట్లు తెలుసుకుంటున్నాం. పరమాత్మ భగవద్గీతలో పనులు ఎలా చేయాలి, ముందు లోకంలో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే పనులు ఎలా చేయాలి అన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. ఈ పనుల వల్లే అశాంతి, పనుల వల్లే ఒత్తిడి, అంతా పనుల వల్లే. అసలు పని ఎలా చేయాలి ఎవరికీ తెలియదు. ఎవడు ఇష్టం పని చేస్తున్నాడు, ఎవడు ఇష్టం వాడు ఆలోచించడం. కాబట్టి ఎవరిది వాడితే కరెక్ట్ అనేటువంటి పంథాలో లోకం నడుస్తుంది. కాబట్టి అందుకనే అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఎక్కువ మంది అశాంతికి గురి కావడానికి ఇదే కారణం. కానీ ఎలా ఆలోచించాలో తెలియదు, ఏది ఆలోచించాలో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు. ఇక్కడే చాలామంది ఇబ్బంది పడతారు. కానీ అందుకనే పరమాత్మ మనకు ఒక గైడ్లైన్స్ ఇచ్చాడు. నువ్వు ఈ రకంగా పని చేయాలి, ఈ భావంతో పని చేయాలి, ఇలా పని చేస్తే నీ జీవితం హాయిగా సుఖంగా గడుపుతావు, ఆనందంగా ఉంటుంది అనేది భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే మనం పనులు ఎలా చేయాలి అనేది, పనులు అంటే కేవలం మనం చేసే ఫిజికల్గా చేసే పనులే కాదు. సరిగ్గా మాట్లాడడం కూడా ఒక పనే, ఆలోచించడం అది కూడా ఒక పనే. సరిగ్గా ఆలోచించాలి. 96 రకాల ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఆలోచన సరిగ్గా ఆలోచించాలి, సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా పని చేయాలి. ఈ 3 సరిగ్గా ట్రైన్ ఇవ్వాలి. మనకి ట్రైన్ లేకపోతే అలాగే ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ ఇచ్చేదే భగవద్గీత. మానవ శరీరానికి చక్కగా ట్రైనింగ్ ఇస్తుంది, బుద్ధికి ట్రైనింగ్ ఇవ్వాలి, మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలి, జ్ఞానేంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఇలాగా శరీరానికి చక్కని శిక్షణ ఇచ్చేదే భగవద్గీత అని తెలుసుకుని వృత్తి వ్యాపారాలు చక్కగా చేయాలి. విద్యార్థి చక్కగా చదువుకోవాలి. కాబట్టి ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేయడానికి భగవద్గీత సహాయపడుతుంది. కాబట్టి మనకి గైడ్ చేస్తున్న భగవద్గీత, ఇలా పనిచేయి, ఇలా ఆలోచించు, ఇలా మాట్లాడు, ఇలా చేయాలి అనేది ప్రతిదీ కూడా మనకు భగవద్గీతలో ఉంది. కాబట్టి నిత్య జీవితంలో భగవద్గీతతో నిత్య జీవనం, మన జీవన విధానం అంతా భగవద్గీతతో ముడిపడి ఉంది. చాలామందికి తెలియదు. అది పొద్దున్న లేస్తారు, ఎవరిష్టం వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. అది కాదు జీవన విధానం అంటే. చక్కటి జీవన విధానం భగవద్గీత మనకి ఇచ్చింది. కాబట్టి ఆ జీవన విధానాన్ని తెలుసుకుంటే మనం 100 ఏళ్ళు చక్కగా ఈ భూమి మీద ఆనందంగా గడపడానికి భగవద్గీత చక్కగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం రోజువారీ చేసే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పనిని కూడా చక్కగా చేయడానికి భగవద్గీత ఎంతో సహాయపడుతుంది. పని సమర్థవంతంగా చేస్తాం, ఆనందంగా ఉంటుంది, పనిలోనే ఆనందం ఉంటుంది అనే విషయాన్ని చక్కగా తెలుసుకుని, గీతా ప్రాశస్యాన్ని బాగా తెలుసుకుని వాటిని అభ్యాసం చేయడానికి కూడా మనం నిరంతరం కృషి చేయాలి. స్వస్తి.